కోటప్పకొండ ప్రసాదంపై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియకు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలకు భక్తులకు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తుందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. దేవస్థానం పరిపాలన భక్తులకు విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి నమః. ఈరోజు స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమరు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారిక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా, స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా, ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితో నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఎప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానంలో ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసి రకం అనేది లేదండి. ఇప్పుడు అర్చక స్వామి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. దానికి సంబంధించి వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. ఈ రకంగా పొరపాటు జరిగిందని, దానివల్ల అండి ఇటువంటి పొరపాటు మీకు తెలియకుండా ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మహానైవేద్యం ఉంటుందండి స్వామివారికి. అర్చక స్వామి చెప్పండి ఒకసారి. స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి మనకి పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క దేవాలయం భక్తులకు దర్శనం నిమిత్తమై తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ ఉదయం స్వామివారి యొక్క దర్శనం భక్తులకు ఇవ్వబోయే ముందుగా స్వామివారికి బాలభోగంగా స్వామివారికి నారికేయడము మరియు ఫలములు ప్రసాదం నివేదన చేయడం జరుగుతుంది. మరలా 10 గంటల సమయంలో స్వామివారికి భక్తులకు పంచేటువంటి ప్రసాదం ముందుగా స్వామివారికి నివేదన చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. అది రోజుకొకటి, అంటే మామూలుగా చిత్రాన్నము, దధ్యాన్నము, శనగలు, ఇట్లా ఏ విధంగా అయినా సరే భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదాలు కూడా, అంటే భక్తులు స్వామివారి ప్రసాదం కొరకు ఇచ్చినటువంటివి కూడా వాడుకుంటాం. అది కాకపోయినప్పటికీ కూడా దేవస్థానం వారు ఆది సోమవారాల్లో 25 కేజీలు ప్రసాదము మరియు విడి రోజుల్లో 15 కేజీలు చొప్పున స్వామివారికి నిత్యము కూడా చిత్రాన్నము, పులిహార, దధ్యాన్నం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రసాదం వితరణ, అంటే ప్రసాదం భక్తులకు వితరణ నిమిత్తమై స్వామివారికి ప్రసాదం చేసి ఆ స్వామివారికి ప్రసాదం నివేదన చేసిన పిమ్మట అది భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న కాలంలో 1:30 గంటలకు స్వామివారికి మహానివేదన జరుగుతుంది. మరలా సాయంకాలం 3 గంటలకు స్వామివారికి దేవాలయం తెరిచిన పిమ్మట మరలా స్వామివారికి చిత్రాన్న ప్రసాదము నివేదన చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. మరలా సాయంకాలం 6:30 గంటలకు స్వామివారికి హారతులతో పాటుగా స్వామివారికి మరలా పండ్లు, ఫలములు ఇవన్నీ కూడా నివేదన చేయడం జరుగుతుంది అన్నమాట. సాయంకాలం 8 గంటలకు స్వామివారికి నివేదన చేసి, అంటే నారికేళ్ల నివేదన సమర్పించి స్వామివారి యొక్క దేవాలయం మూసివేయడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారికి ప్రసాదాలన్నీ కూడా మీ పరివారంగా వాళ్ళే చేస్తారా? మీకు సపరేట్ సిబ్బంది ఉన్నారు? అంటే మాకు వంట వాళ్ళు ఉన్నారండి. దేవస్థానానికి సపరేట్ గా వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రసాదాల వరకు తయారు చేస్తారు. దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాలు, అంటే నివేదన మటుకు మా యొక్క అర్చక స్వామి, మహానివేదన మాత్రం మా అర్చక స్వామి పరివారంగా వాళ్ళు చేసేది సంబంధం పరిచారకులు.
అంటే ఈ విధంగా అంటే వంట వాళ్ళు మనకి సక్రమంగా సరైనటువంటి వాళ్ళు వంటవారు మనకి లేరండి. తలిహా స్వామి లేరు ఇక్కడ. మన అర్చక స్వాములు వాళ్లే ఇంత ముందు కూడా ఎవరు డ్యూటీ అయితే వాళ్లే నివేదన తయారు చేసి పెడుతుంటారండి. తర్వాత పరిచారక స్వాములు వాళ్ళు తయారు చేస్తున్నారు. అసలు ఇక్కడ వంట తయారు చేయడానికి దేవుడు ప్రసాదం తయారు చేయడానికి అంటే రోజువారీ కార్యక్రమం ఈ లడ్డు వరుస కాదు. ఇక్కడ చెప్పినటువంటి వాటి ప్రకారంగా దాని పోస్ట్ ఉందా? పోస్ట్ మన తలిహా స్వామి లేరండి మనకి, దానికోసం రాసి ఉన్నాము. మన త్వరలోనే వస్తుంది పోస్ట్. ఇదే నడుస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల క్రితం ఒక సిబ్బంది చేత ప్రసాదాలు వండించారని కూడా స్వీపర్ల చేత వండించలేదు. మనం మన దగ్గర ఆ రోజు పెట్టే అతను పక్కకు పోవడం వల్ల ఆ టైంలో వాళ్ళ భక్తులు నాకు ప్రసాదం పెట్టమని అడిగితే అతను పక్కన ఉన్న అతను ఒక లేడీ పెట్టింది, అది జరిగింది. ఇప్పుడు కూడా మేమంతా కూడా సేవ వారి ద్వారా ప్రసాదాలు పంచుతున్నామండి. ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే ఎవరు పడితే వాళ్ళతోటి ఆ ప్రసాదాలు తయారు చేయించి ఎవరు పడితే వాళ్ళ వితరణ చేపిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అటువంటిది ఏం లేదండి. మనం మొన్నటిదాకా కూడా వేరే అతను వండున్నారండి, వాళ్ళు సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మన వాళ్ళ ద్వారా వడ్డించి స్వామివారికి నివేదన చేసి ఏర్పాటు చేస్తున్నామండి. ప్రసాద వితరణ కూడా సేవ వారి ద్వారా చేయిస్తున్నామండి. ఓం నమ ప్రణవార్థాయ స్థజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము కోటప్పకొండ. నిన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క మహానివేదన విషయమై మన మీడియా నందు జరిగినటువంటి ప్రచారం గురించి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మన దేవస్థానం నందు మన పరిచారకునిగా పనిచేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు వారి యొక్క మొదటి పంట అంటే పంట పండిన తర్వాత మొదటి పంటను తీసుకొచ్చి స్వామివారికి మా పేరుతో స్వామివారికి మహానివేదన జరపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక ప్రకారంగా అంటే స్వామివారికి నిత్యము జరుగుతున్నటువంటి బియ్యాన్ని కాకుండా మామూలుగా భక్తులు ఇచ్చారు మొదటి పంటగా వారి యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు వారు ఇచ్చినటువంటి బియ్యంతో స్వామివారికి మహానివేదన చేయగా ఆ వండిన తర్వాత దానితో ఆ బియ్యం నందు ఆ ప్రసాదం నందు నాణ్యత లోపించడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టి అది బయట ఉన్నటువంటి కోతులకి అది ఆహారంగా వేసి మరలా వేరే దేవస్థానం వారు సమర్పించినటువంటి దేవస్థానం వారు స్వామివారికి నివేదన కొరకు నిత్యము ఇచ్చేటువంటి బియ్యమును వాటితో మరలా మన పరిచారక స్వామివారు వండి మరలా అది స్వామివారికి నివేదన జరిగి ఉన్నది. దాంట్లో స్వామివారికి జరిగినటువంటి మహానివేదన విషయంలో ఎటువంటి అపచారము జరిగి ఉండలేదు. కాబట్టి ఆ వండిని పడేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అది మామూలుగా అంతా కూడా వీడియోలు ఫోటోలు తీసి కోతులకి ఆహారంగా వేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అంటే అదృశ్యంగా అంటే మనకు తెలియకుండా ఎవరో వీడియో తీసి అది సాంఘిక మాధ్యమాలందు ప్రచారం చేయడం జరిగినది. ఆ సదరు విషయమే ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయగా ఈ విధంగా పొరపాటు జరిగింది సార్, భక్తులు ఇచ్చినటువంటి అది ఆ విషయం కూడా మాకు తెలియకుండా మీరు ఎందుకు వండారని చెప్పేసి ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించడం మమ్మల్ని దండించడం జరిగింది. దానికి మేము ఈవో గారికి ఇట్లా విషయం అంతా కూడా తెలియజేసి ఉన్నాము. అంటే భక్తుల యొక్క కోరిక మేరకు వండాల్సి వచ్చిందని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకొని ఉన్నాము. దానిపైన ఈవో గారు కూడా మమ్మల్ని మీ అందరి ముందు అంటే దానికి సంబంధించినటువంటి పత్రమును ఈవో గారికి లిఖితపూర్వకంగా మా యొక్క పొరపాటును రాసి ఇవ్వడం జరిగినది. దానిపైన మన ఈవో గారు మాట్లాడుతుంది.